తల్లిదండ్రుల ఆశని పూర్తిగా నాశనం చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు చూస్తే ఎంత ఇదంటే 18/31న 162 గ్రూప్ 1 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇష్యూ చేశాం. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా గవర్నమెంట్లోనే. ఇందులో 30 డిప్యూటీ కలెక్టర్స్, 28 డిఎస్పీలు. వైసీపీ పాలనలో ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగింది 27/5/2019. మెయిన్స్ ఎగ్జామ్ 14/21 డిసెంబర్ 2020లో జరిగింది. ఇక్కడి నుంచి ప్రారంభించారు. అంటే అంతవరకు ఉన్న సాంప్రదాయాలన్నిటికీ తిలోదకాలు ఇచ్చేశారు. అక్కడి నుంచి మీరు చూస్తే నోటిఫికేషన్ విరుద్ధంగా మాన్యువల్ మూల్యాంకనం కాకుండా డిజిటల్ చేశారు. రాజ్యాంగంలో మనం చట్టాలు చేస్తాం. ప్రతి ఒక్క అధికారికి అధికారం లేదు వైలేట్ చేయడానికి. చట్ట ప్రకారం పనిచేస్తే ఉంటారు, లేకపోతే వాళ్ళకి శిక్ష పడాలి. అవసరమైతే ఇలాంటి దుర్మార్గులందరినీ జైల్లో పెట్టి శాశ్వతంగా పనిష్ చేస్తే తప్ప ఈ పిల్లల భవిష్యత్తు బాగుపడదు. మొదట ఇతను వస్తే డిజిటల్ వాల్యుయేషన్ చేశారు. అభ్యర్థులు కోర్టును ఆశ్రయిస్తే 3 నెలల లోపల మాన్యువల్ ఇచ్చేయమని జస్టిస్ సోమయాజులు తీర్పిచ్చాడు. అది కూడా 21 అక్టోబర్ 1న. ఎంత కష్టపడ్డారో నేను చూశాను ఆ స్టూడెంట్స్ని, నిరుద్యోగుల్ని. పిల్లర్ టు పోస్ట్ తిరిగారు, రాజకీయ పార్టీలు అందరి దగ్గర తిరిగారు, మీడియా దగ్గరకు వచ్చారు. వాళ్ళు చందాలు వేసుకున్నారు అడ్వకేట్ కోసం. ఎక్కడికక్కడ పోరాడి తీసుకొచ్చారు. అన్యాయం జరిగిపోతా ఉందని పోరాడి తీసుకొచ్చారు. అది అయిన తర్వాత అప్పటి ఏపీఎస్సీ సెక్రటరీ సీతారామన్ ఇతను ఎంత దారుణంగా ప్రవర్తించాడు. వేధించి 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 చైర్మన్ ఇంటికి పంపించిన వ్యక్తి ఫస్ట్ ఇతనే. ఈ రోజు రేపు ఉంటుందనే ధ్యాస కూడా లేదు వీళ్లకు. అక్కడి నుంచి 21 డిసెంబర్ 5న మార్చి 20 వరకు మంగళగిరిలో హాయ్లాండ్ లో మాన్యువల్ వాల్యుయేషన్ కోసం ఇతనే ఆర్డర్స్ ఇచ్చాడు. నెక్స్ట్ ఇతను ఆర్డర్స్ ఇచ్చాడు. తర్వాత గౌతమ్ సవాంగ్ వచ్చాడు, విజయభాస్కర్ను పంపించారు. ఇక్కడికి వచ్చిన తర్వాత 2020 డిసెంబర్ ఫిబ్రవరి మాన్యువల్ వాల్యుయేషన్ ఫలితాలు తొక్కుపెట్టి గౌతమ్ సవాంగ్ చైర్మన్ అయిన తర్వాత మళ్లీ వాల్యుయేషన్ చేయించాలి అనే దురాలోచనకు తెరలేపారు. వాల్యుయేషన్ అయిపోయింది. వాల్యుయేషన్ అయిపోయిన దాన్ని రహస్యంగా దాచిపెట్టి మళ్లీ రెండో వాల్యుయేషన్ చేయాలని ఈ ప్రబుద్ధుడు గవర్నమెంట్కి రికమెండ్ చేశాడు, నిర్ణయం చేశాడు. అక్కడి నుంచి ఏపీఎస్సీ 39 మొదటిసారి వాల్యుయేషనే. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన డిజిటల్ వాల్యుయేషన్ చేయడం తప్పు, అది మొదటి వైలేషన్. డిజిటల్ వాల్యుయేషన్ చేసిన తర్వాత మాన్యువల్ వాల్యుయేషన్ జరిగింది. అది తొక్కి పెట్టి మళ్ళా ఇంకొక వాలిడేషన్, మళ్ళా మాన్యువల్ వాలిడేషన్ చేశాడు. ఇవన్నీ కూడా ఏ విధంగా దాచిపెట్టారో కోర్టుకు కూడా భయం లేదు వీళ్ళకు. అఫిడవిట్స్ వేస్తే ఎప్పుడో ఒకసారి తగులుకుంటే ఏమవుతా అనే భయం లేకుండా విచ్చలవిడితనంతో తయారయ్యే పరిస్థితి వచ్చారు. ఆ ఎవిడెన్స్ ఇప్పుడు నేను ప్రూవ్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, రెండో వాల్యుయేషన్ జరగలేదని కోర్టుని మిస్లీడ్ చేశారంటే బరిదెగించిన ఉగ్రవాదులు వీళ్ళు. లెక్కలేనితనం. ఎప్పుడైనా ఒక చిన్న తప్పు చేయాలంటే మన ఆత్మ మనకు సహకరించదు, ఘోషిస్తూ ఉంటుంది, నువ్వు తప్పు చేస్తున్నావు, ఎప్పుడో దొరుకుతావని. బరి దిగించారు. బరి దిగించి ఈరోజు మీరు చూస్తే 2020 డిసెంబర్ 22 ఫిబ్రవరి వాల్యుయేషన్ జరిగిన ఆధారాలు. వాల్యుయేషన్ జరగలేదని చెప్పారు, అవి కూడా చూపిస్తాను నేను మీకు. ఇక్కడ చూస్తే డేటా టెక్ మెథడెక్స్కి సీతారామన్ లేఖ రాశాడు. ఏమని రాశాడు? ఇది డేట్ కూడా ఇక్కడ క్లియర్గా ఉంది. అవన్నీ మీరు చూసినప్పుడు 25/11/2021. ఇన్ దిస్ రిగార్డ్ ది కమిషన్ has decided to entrust the work
relating to printing and supply of 3000 control bundle slips as per the design approved at the rates mentioned in your quotation. Applicable taxes will be deducted as per the rules in force in the final bill. అని క్లియర్గా అంటే ఇది ఎవిడెన్స్ కదా రెండోసారి మీరు వాల్యుయేషన్కి ఇచ్చారని. నెక్స్ట్, ఇది స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రత ఏర్పాటు చేయాలని గుంటూరు ఎస్పీకి ఇతను ఒక లెటర్ రాశాడు 3/12/2021. ఇక్కడ మీరు చూసే దిస్ ఈజ్ టు ఇన్ఫార్మ్ దట్ కమిషన్ has decided to conduct evaluation of Group 1 main examination papers of spot valuation camp from 6/12/21 at Holland NH5 near NRI Hospital, Chennakakani, Guntur district. Since the work is of a highly confidential nature, it is requested that a closed vehicle with police escort to be provided to transport the answer papers from the Commissioner's office on NG Road in Vijayawada to the evaluation camp on 5/12/21 by 11 a.m. Strict monitoring is required to ensure safe transportation of the confidential material. చాలా స్పష్టంగా ఇక్కడ సెక్యూరిటీ కోసం లెటర్ రాశాడు. నెక్స్ట్, హైలాండ్లో మాన్యువల్ వాల్యుయేషన్ చేయడానికి వచ్చిన అధికారులకి భోజనం వసతి ఏర్పాటు చేయమని చేసిన దానికి 20 లక్షలు ఆవాస రిసార్ట్కు చెల్లించిన బిల్లులు. ట్రాన్స్పోర్టేషన్కు ఆర్డర్ ఇచ్చాడు, ఫలాంది ఎక్కడ చేయాలని చెప్పారు, కంపెనీకి చెప్పారు. ఇక్కడికి వస్తే భోజనానికి కూడా డబ్బులు ఖర్చులు ఇచ్చారు. నెక్స్ట్, ఇక్కడ డిసెంబర్ 5 నుంచి ఫిబ్రవరి 26 వరకు స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రతకు కర్నూలు నుండి తీసుకొచ్చిన కానిస్టేబుల్స్ వివరాలు. వీళ్ళందరూ కానిస్టేబుల్స్, వాళ్ళ వివరాలు, వాళ్ళ నెంబర్లు అవన్నీ వీళ్ళందరూ ఆ రోజు ఇక్కడుండి స్ట్రాంగ్ రూమ్ దగ్గర భద్రత ఏర్పాటు చేశారు. ఇక్కడ మీరు చూస్తే వాల్యుయేషన్ పూర్తి చేసి పోస్ట్ వాల్యుయేషన్ పేపర్స్ అనేది దిద్దిన తర్వాత టాలీ షీట్లు తయారు చేయడానికి పోస్ట్ వాల్యుయేషన్ కోసం ఫిబ్రవరి 2/22 డేటా టెక్ మెథడిక్స్ కి రామాంజనేయులు ఒక లెటర్ రాశాడు. వాల్యుయేషన్ అయ్యింది. ఇన్ దిస్ కనెక్షన్ ఇట్ ఈస్ డిసైడెడ్ టు ఎంట్రస్ట్ ది పోస్ట్ ఎగ్జామినేషన్ వర్క్, దట్ ఈస్ స్కానింగ్, image scanning of all sheets, editing, processing the results, collection of required data from sections concerned for generation of all relevant list etc. to your agency as per rates mentioned in your quotation. Applicable taxes will be deducted as per rules in force in the final bill. Process anta clear ga chesaru. Next.